నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్పాంబుల్. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజేసే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని సిరామిక్ కళాశాలలో సిరామిక్ యూత్ అండ్ సిరామిక్ యూత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సిరామిక్ యూత్ నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దారు. విజేతలకు బహుమతులు అందజేసేందుకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలు వేసిన రంగవల్లులను తిలకించారు. అనంతరం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగలో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసి ప్రోత్సహించడం అభినందనీయమని తెలిపారు. ఈ ముగ్గుల పోటీల ద్వారా గూడూరు పట్టణంలో ముందుగానే సంక్రాంతి శోభ సంతరించుకుందని పేర్కొన్నారు. ఇప్పుడే చెప్పారు, మళ్ళీ పోతా మీరే ఇక్కడ ఫోటో ఉండింది ఒకటి, ఎందుకు వేరే ఫోటో ఎందుకుందామో అనుకున్నారు. నాకు తెలియదు 10 సంవత్సరాలు ఇక్కడ మీరు ముగ్గులు పోటీ పెడుతున్నారు నాకు తెలియదు, ఇక్కడ జెండా చేస్తున్నారు నాకు తెలియదు. అన్ని విషయాల్లో సీను వాళ్ళ యూత్కి మా ప్రసాద్ అన్న సాయం చేస్తున్న విషయం కూడా నాకు తెలియదు. మొట్టమొదట ఇప్పుడే నాకు తెలిసింది. చాలా సంతోషం. మంచి పిల్లలని కూడా మా మీరారెడ్డి గారు చెప్పారు. చాలా మంచి పిల్లలు, ఏ అలవాటు లేని వాళ్ళు, సమాజం కోసం పనిచేసినటువంటి మా శ్రీను బృందానికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. యాక్చువల్గా ఈరోజు ఒక 500-600 మందితో మీటింగ్ పెట్టినాను వీరయ్య, అందరూ ఉన్నారు. అందువల్ల నేను ఒక 10 నిమిషాలు వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ చాలాసేపు అయింది. అయినప్పటికీ ఈ అవసరం, ఈ ప్రోగ్రాం అవసరం. ఎందుకంటే మనోళ్ళు, మా గూడూరు వాళ్ళు అంత వాళ్ళందరూ దయ వల్ల నేను ఎమ్మెల్యే గెలిచా. గతంలో కూడా ఎమ్మెల్యే గెలిచా, అంతకుముందు మున్సిపల్ చైర్మన్ గెలిచా. మీ అందరి అభిమానం, ఆదరణ తల్లి. మీరు లేకపోతే నేను గెలిచేవాడిని కదమ్మా. ఎందుకంటే నేను మీ సొంతవాడిని, మీ గూడూరుని, నేను వేరే ఊళ్ళని కాదు. ఇప్పుడు దాకా మన గూడూరుని ఎమ్మెల్యే గెలిచిన అందరూ కూడా పరాయి ఊళ్ళోళ్ళే. ఎవరు గూడూరు ఎవరు గెలవాల. నేను గెలిచిన తర్వాత నా వంతు దేవుడి దేవల్ల ఏదో గూడూరికి ఎక్కడైనా కానీ సహాయం చేసే కార్యక్రమాలు చేస్తున్నాను. అలాగే మీ అందరికీ ఒక ఆశ ఉంది, మన గూడూరు నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పేటువంటి పరిస్థితి ప్రతి ఒక్క మనసులో ఉంది. దానికి ఖచ్చితంగా మేము కట్టుబడి ఉంటాం. మన అసెంబ్లీలో కూడా అసెంబ్లీ సాక్షిగా సీఎం గారిని, లోకేష్ బాబు గారిని అడిగా. ఎందుకంటే ఆ రోజు మనకి వాళ్ళు చెప్పారు ఖచ్చితంగా కలుపుతామని చెప్పి. ఖచ్చితంగా అది త్వరలో, అంటే వస్తు చేస్తున్నామో 1 సంవత్సరం పడుతుంది. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలిపేటువంటి ప్రక్రియ మొదలవుతుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. దీంట్లో అక్కడ కూడా రాజకీయ పరిస్థితి అని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్తున్నాను తల్లి. అట్లాగే తల్లి, ముఖ్యంగా ఈ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఎదురుగా మన నరసింహరావు చెప్పినట్టు, రామూర్తి అని చెప్పినట్టు మేమందరం ఇంటికి పోయేవాళ్ళం, ఇక్కడే కొట్టుకునేవాళ్ళం. మేము మేర కాలేజీలో ఆయన ఎన్ఎస్ఐ, ఏబీవీపీ, నేను ఎస్ఎఫ్ఐ. ఎప్పుడు మాకు కొట్లాడుతుండే మేరయ్య మాకు చేసినామైకి కొట్టుకునేవాళ్ళం. కేసులు అయితే ఎన్ని కేసులు చెప్పలేనటువంటి కేసులు. తర్వాత రాజకీయంగా నేను మున్సిపల్ చైర్మన్ అవ్వడం, మా మేరయ్య వాళ్ళ మిసెస్ కల్పనమ్మ గారు చైర్మన్ అవ్వడం. మేము ఎందుకంటే గూడూరు వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు ఎక్కడ అపకారాలు చేయలే, ఎవరిని ఇబ్బంది పెట్టాల. మా వంతు చేసే విధంగా చేసాం, నేను కానీ మా మేరయ్య కానీ. ఎందుకంటే మేమంతా మీ సొంత వాళ్ళం కాబట్టి. అదే వేరే వాళ్ళు అయితే మనం మాట్లాడే పరిస్థితి ఉండదు. నేను చూసా ఆ రోజు ఎమ్మెల్యేగా మనకి ఉన్నప్పుడు, నేను కొన్ని 100 సార్లు పోయినా నాకు అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు కదా అప్పుడు ఎమ్మెల్యేగా. కాలేజీలో ప్రచారాన్ని కూడా తిప్పా, మొత్తం ప్రతి స్కూల్ చెప్తే అయినా పోయినా గుర్తుపెట్టేళ్ళిపోతున్నాను. అన్ని అప్పట్లో అన్ని బాధలు పడ్డా. అంటే మనం కూడా ఎందుకు కాకూడదు అనే ఉద్దేశంతో ప్రయత్నం చేశా. మీ అందరి సహాయం వల్ల ఈరోజు అయ్యా అని చెప్పి తెలియజేస్తున్నాను కదా. చాలా సంతోషం. కష్టపడి
చాలా శ్రమపడి అందరూ కూడా ముగ్గులు వేశారు. చాలా ఉండే దాదాపు 100 ముగ్గుల దాకా, ఇక్కడ 105 ముగ్గుల దాకా వేశారు. ఎందుకంటే గూడూరులో మామూలుగా ఈ సంక్రాంతి సంబరాలు, నేను కూడా సంక్రాంతి సంబరాలు చేశాను ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. మొత్తం ఆర్టిస్టులు అందరూ తీసుకొచ్చి మన అల్లూరు రాజశేఖర్ చేయడంలో భారీ ప్రోగ్రాం ఒకటి చేశారు. తర్వాత ఈటీవీ సహాయ సహకారంతో ఒక పెద్ద అది ఈవెంట్ దీపోత్సవం ఒకటి చేశారు. అట్లాగే గూడూరులో ఉన్నటువంటి దాతలంతా కూడా అంటే క్రికెట్ పోటీలు ఎప్పుడు పెడతారు, కానీ ఇది ఆలోచించాల, ముగ్గులు పోటీ ఆలోచించాల. ఇటువంటి ఆలోచన వచ్చినందుకు మా మేరయ్యకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి పోటీలు ముగ్గులు పోటీలు, అది గుర్తించి మీరు చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈరోజు మీ జడ్జెస్ కూడా మా రోహిణమ్మ గారు, మా రాజలక్ష్మమ్మ గారు, మా లక్ష్మీ ప్రసన్న గారు, లక్ష్మీ సుధా గారు, వీళ్ళందరూ జడ్జెస్గా వచ్చారు. అప్పుడే చెప్పారు, ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు, అందరూ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎమ్మెల్యే గారికి, మిగిలిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. ఎంతో కష్టపడి శ్రమపడి ఇక్కడ ముగ్గులు వేసిన మీకు అందరికీ కూడా అభినందనలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం శ్రీరామకి యూత్ గురించి మనం చెప్పుకోవాలి. ఈ కాలం యూత్ అంటే మనకు అందరికీ తెలిసింది ఏంటంటే వాళ్ళు ఏదో అల్లరి చిల్లరగా తిరగడం అట్లా ఇట్లా పనులు చేసుకుంటారు. కానీ శ్రీరామిక్ యూత్ మాత్రం ప్రత్యేకం. ఇలాగా దైవభక్తి కలిగి ఉండి ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళందరూ శక్తి వంచన లేకుండా మళ్ళీ వాళ్ళంతా తెర వెనకలే ఉంటారు, ముందుగా ఉండరు. వారందరికీ కూడా అభినందనలు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే మీరారెడ్డి గారు ప్రతి సంవత్సరాల నుంచి కూడా ఈరోజు కల్పలత మేడం గారు లేరు, అయినా కూడా వాళ్ళిద్దరూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రమపడి చేస్తున్నారు. వారికి కూడా అభినందనలు. మన ఎమ్మెల్యే గారు ఆయన ఎంతో బిజీగా ఉండి కూడా ఈ కార్యక్రమానికి ఎంతసేపు అటెండ్ అవుతున్నారు, వారికి కూడా ధన్యవాదాలు. ఆయన గురించి చాలా మంది చెప్పారు. ముఖ్యంగా మాకు చాలా సహాయం చేశారు ఆయన. మాకు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు మహిళా మండలికి ఒక స్థలం గురించి మేము చాలా కష్టపడి తెచ్చుకుంటున్నాము. దానికి ఆయన సహకారం ఎంతో ఉంది. వారికి మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు. ఆయన నేను ఎప్పటికీ మర్చిపోము. 75 సంవత్సరాల మహిళా మండలి చరిత్రని కాపాడగలిగినారంటే అది ఆయన ప్రమేయంతోనే జరిగింది. దానికి కూడా నేను ఎప్పుడు కూడా మా మహిళా మండలి సభ్యులందరూ కూడా మీకు కృతజ్ఞతలు కలిగి ఉంటారని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. సునీల్ కుమార్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా వందనాలు. ఇక్కడ వచ్చేసినటువంటి వారందరికీ కూడా వందనాలు. ఈరోజు ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం కూడా ఈ నిర్వహించే వాళ్ళు ఎంతో ఉత్సాహంతో చేస్తూ ఉన్నారు. అలాగే పార్టిసిపేట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా ప్రతి సంవత్సరం పెరుగుతోంది. తర్వాత ముగ్గుల నాణ్యత కూడా, ముగ్గుల అందం కూడా చాలా బాగా వేస్తున్నారు. ఆ ఉత్సాహంతో వాళ్ళు బాగా నేర్చుకుని ముగ్గులు వేస్తున్నారని చెప్పవచ్చు. మాకు కొంచెం జడ్జిమెంట్ కష్టం అయినప్పటికీ కూడా ఉన్న వాటిల్లో మెరుగైనటువంటి వాటిని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. కానీ ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ అనేది అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఇలాగే ప్రతి సంవత్సరం పాల్గొనాలని కోరుకుంటూ అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇప్పుడే విన్నాను, ఒక 10 years నుంచి కంటిన్యూస్గా ఆర్గనైజ్ చేస్తున్నారంట. అసలు నిర్వహించే వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మళ్ళీ సంఖ్య ఎక్కువైంది. ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చాలా బాగా వేశారు. అయితే జస్ట్ జడ్జిమెంట్ ఎలా జరిగిందంటే ఎవరికి కొంచెం ఎక్కువ కష్టం చూసి చేయడం జరిగిందే కానీ ప్రతి ఒక్కరు ముగ్గు చాలా బాగుంది. ఈ ముగ్గు ప్రతిరోజు మనం ఇంటి ముందర వేసుకోవడం వల్ల స్వామి కార్యం స్వకార్యం రెండు జరుగుతాయి. స్వామి కార్యం ఏంటి, మన ఇల్లు అందంగా ఉంటుంది. స్వకార్యం ఏంటి, మన ఒళ్ళు అందంగా ఉంటుంది, ఒళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు సంక్రాంతి అనే కాకుండా ప్రతిరోజు ఇళ్ళ ముందర ముగ్గులు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, ఇంటికి మంచిది. అందరూ చాలా బాగా ముగ్గులు వేస్తారు. మంచిగా థ్యాంక్ యూ. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం గూడూరు వారి ఆధ్వర్యంలో డాక్టర్ సి జనార్దన్ రెడ్డి, డాక్టర్ సి రోహిణి దాతృత్వంతో 20 మంది ఆత్మీయ
పేద రెడ్డి బంధువులకు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నెలకు సరిపడా ఫలసరుకులను, నూతన వస్త్రాలు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షురాలు, రాజపోషకులు అయిన డాక్టర్ సి రోహిణి మాట్లాడుతూ, డాక్టర్ సిఆర్ రెడ్డి ఆశయాలను కొనసాగించడంలో 4 సంవత్సరాల క్రితం మా నాన్నగారైన డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పేరుతో పల్సర్ కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. దీనిని క్రమం తప్పకుండా ప్రతి నెల ఇవ్వటం ఆనందంగా ఉందని, ఆయనను ప్రతి నెల నాతో పాటు ఇక్కడుండే లబ్ధిదారులు, రెడ్డి సంఘ సభ్యులు తలుచుకోవటం సంతోషం కలిగిస్తుందని, అందరికీ ఈ నూతన సంవత్సరం 2025 సంక్రాంతి నిండు ఆయుర ఆరోగ్యాలను, ఐశ్వర్యాలను కలిగించాలని ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించిన రెడ్డి సంఘ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు 15 మంది మహిళలకు చీరలను, 5 మంది మగవారికి చొక్కా, పంచలను అందచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో దేశిరెడ్డి ప్రజేందర్ రెడ్డి, మండి శ్రీనివాసులు రెడ్డి, దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, కందాటి రాఘవరెడ్డి, ఎరమాకు కృష్ణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పలమాల హరినాథ్ రెడ్డి, బత్తల శేషారెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు అందరికీ ఆరోగ్యం బాగుండాలని కూడా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈ వయసులో ముఖ్యంగా మనకు కావాల్సిన ఆరోగ్యమే, మిగతా అన్ని తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం. మీ అందరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ 2025 సంవత్సరం అందరికీ శుభాన్ని ప్రసాదించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేకంగా ఒక్కొక్కరికి లేడీస్కి చీరలు, మగవాళ్ళకి పంచెలు, చొక్కాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషం. అందుకనే ముందుగా పండగకి ముందుగానే ఈ కార్యక్రమాన్ని చేయడానికని మా సభ్యులందరూ అనుకొని మిమ్మల్ని ముందుగా రమ్మడం జరిగింది. మీరందరూ కూడా వచ్చి ఇది తీసుకోవడం మాకందరికి కూడా చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తించేదానికి మా క్లబ్, మన సంఘం సభ్యులందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు. ఆదివారం మామూలుగా అందరూ ఖాళీ అంటారు, కానీ ఆదివారమే ఎక్కువ బిజీగా ఉంటారు. ఎందుకంటే ఆ రోజుకి ఏదో ఒక కార్యక్రమాలు పెట్టుకొని ఉంటారు. అయినా కూడా వాళ్ళందరి కార్యక్రమాలను కూడా ఆపుకొని ఇక్కడికి వచ్చి మీకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికని వచ్చిన మా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. దీన్ని మా నాన్నగారి పేరుతో ఇలాగా జరపడం మాకు ఎంతో సంతోషం. ప్రతి నెల ఆయన్ని అందరం కూడా స్మరించుకోవడం అనేది ప్రతి సంవత్సరానికి ఒకసారి చేసేదానికన్నా కూడా ప్రతి నెలకు ఒకసారి ఆయన్ని మేము గుర్తుపెట్టుకుంటున్నాం. మీరు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. కాబట్టి ఆయన ఆత్మకు కూడా శాంతి కలుగుతుందని మాకందరికి కూడా చాలా సంతోషము. ఈ కార్యక్రమాన్ని మాకు ఇచ్చిన దానికి కూడా వాళ్ళకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా గత 5 సంవత్సరాల నుంచి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ప్రారంభించిన మొట్టమొదటి కార్యక్రమం నిర్విఘ్నంగా, నిరాటంకంగా ప్రతి నెల 3వ ఆదివారం జరుపుకున్నటువంటి ఈ మంచి కార్యక్రమానికి మొదట సర్వీస్ యాక్టివిటీ మనం చేద్దామని చెప్పి మా సంస్థ రాజపోషకులు, సంస్థ ఉపాధ్యక్షురాలైనటువంటి డాక్టర్ రోహిణి మేడం గారు, జనార్దన్ రెడ్డి సార్ వాళ్ళ యొక్క సౌజన్యంతో డాక్టర్ గారు ఉన్నప్పుడే ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టడం, దాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం వాళ్ళకి అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా మనకి సంక్రాంతి అన్నప్పుడు ఈ పెద్ద పండుగ కాబట్టి మనకి 3వ ఆదివారం కాకుండా మొదటి ఆదివారమే కానీ ఇచ్చినట్లయితే బాగుంటుందని చెప్పి సూచించిన మేరకు అక్కడ యొక్క ఔదార్యంతో ఒక మంచి కార్యక్రమం మీరందరూ కూడా, అంటే 3వ ఆదివారం అని తెలిసినప్పటికీ కూడా 1వ ఆదివారం మార్చినప్పటికీ అందరూ వచ్చిన దానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు సంక్రాంతి అంటేనే మనం కూడా మన రెడ్డి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మీయ బంధువులుగా భావించి వాళ్ళందరికీ ఈరోజు చీరలు, అదేవిధంగా గుడ్డలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మగవాళ్ళకైతే పంచి, చొక్కా, ఆడవాళ్ళకి చీరలు అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మంచి కార్యక్రమానికి చేసిన అందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా మండి సీనన్న ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించడం. గూడూరు నియోజకవర్గం ప్రాంతాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో కలపాలని అఖిలపక్ష నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని షాదీ మందిర్లో అఖిలపక్షం నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో కలపాలని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా పలు ప్రజా సంఘాల నాయకులు కూడా గూడూరును నెల్లూరులో కలపాలని తీర్మానించారు. చెప్పినట్టు ఒక టెలిగ్రామ్ ద్వారా, లెటర్స్ ద్వారా, అట్నే అర్జీల ద్వారా ఆ రకంగా చేయాలనేది ఒక కార్యక్రమం, దీర్ఘకాలిక కార్యక్రమం. ఈ కార్యక్రమం కన్నా ముందు ఇప్పుడు ఏంటంటే రేపు సోమవారం కాబట్టి మనం ముఖ్యంగా సబ్ కలెక్టర్ గారిని కలిసి ఆయనకు ఒక మెమోరాండం బిగిన్ చేసి దాని అవతల సునీల్ గారిని శాసనసభ్యులను కూడా కలవాలని, దాని తర్వాత మళ్ళీ అప్పటికప్పుడే మనం కూర్చొని నిర్ణయించుకొని జిల్లా కలెక్టర్కి కానీ ఎట్లా ఏందనేది కూడా మనం మాట్లాడుకొని ఎప్పుడు కార్యక్రమం అప్పుడు చేద్దాం. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే మనకు ముఖ్యంగా ఏంటంటే మనం చాలా ఉన్నాయి కార్యక్రమం. దీంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు టవర్ క్లాక్ కాడ ఒక స్టేజ్ వేసి షామ్యాన వేసి రోజువారీ ఒక 10 మంది అక్కడ కూర్చొని డిమాండ్ చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. ప్రదర్శనలు కానీ ఇవన్నీ ఉన్నాయి. సరే అవన్నీ ఒక ఏరియా భాగం. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏంటంటే ఈ 3 కార్యక్రమాలు చేసుకునేదానికి మీరందరూ సమ్మతం అయితే మనం రేపు కలెక్టర్ దగ్గరికి కలుస్తాం. కలెక్టర్ని కలిసి మెమోరాండం ఇద్దాం. దాని తర్వాత పాంప్లెట్లు ఇప్పుడు మన డివిజన్ వారీగా పంచాలి. డివిజన్ వారీగా పంచాలంటే ఎన్ని పాంప్లెట్లు కావాలా ఏంటంటే సుమారు పాటు 5,000 నుంచి 7,000 దాకా. 7,000 ఇప్పుడు మనం ఈ పాంప్లెట్ గతంలో మనం ధర్నాలు అవి చేసినప్పుడు వేసిన పాంప్లెట్ మా పార్టీ ఆఫీసులో ఉంటే వచ్చి ఇది చెదులు పెట్టి మళ్ళీ ఇది తీసుకొచ్చి ఇచ్చాం. మ్యాటర్ అదే మ్యాటర్ ఇంకా ఏదన్నా దాంట్లో యాడ్ చేసుకొని ప్రింట్ చేద్దామనంటే మీరు అందరూ ఆమోదిస్తే ప్రింట్ చేస్తాం. అదేవిధంగా ఏంటంటే ఈ టెలిగ్రామ్లు ఇవన్నీ కూడా మనం ఏంటంటే పోస్ట్ కార్డు ఉద్యమం ఇవి కూడా నడపాలా. పోస్ట్ కార్డులు కూడా మన పోస్ట్ ఆఫీస్లో సేకరించి అవి ఇప్పుడు లేవు, పల్లెల్లో ఉంటాయి కాబట్టి సేకరించి అవి కూడా ఒక 4,000, 5,000 పోస్ట్ కార్డు కూడా తెచ్చి అందరూ సంతకాలు పెట్టి ప్రింట్ చేసి పంపిస్తాం. ఇవన్నీ కూడా కార్యక్రమం మీరు ఆమోదిస్తే మనం చేసేదానికి సంసిద్ధంగా ఉన్నాం. అందరూ కూడా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే రాజకీయ పార్టీల్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ నెల్లూరు జిల్లాలో కలపాలనే ఒక నినాదంతో ఈరోజు అఖిలపక్ష సమావేశం రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసిన దాని కన్వీనర్ కాళేశ్వరన్నకి, అదేవిధంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి చేసినటువంటి వివిధ పార్టీల నాయకులకు, ప్రజా సంఘ నాయకులకు, యువతకు, ప్రభుత్వ ఉద్యోగులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కలపబడినటువంటి నియోజకవర్గాలు బాధపడుతూ ఉన్నారు. దాంట్లో గూడూరు నియోజకవర్గం కూడా ఒకటి. ఆ రోజు మన అందరం కలిసి కూడా ఆ ఉద్యమాన్ని చేపట్టాం. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్లు ఇచ్చాం, అదేవిధంగా అప్పుడున్న ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్లు ఇచ్చాం, ధర్నాలు చేసాం, అదేవిధంగా బంధుకు పిలుపునిచ్చాం, దాని మీద కేసులు పెట్టించుకున్నాం. అన్ని రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు ఏ మాత్రం శాస్త్రీయత తెలియని, ప్రజాభిప్రాయానికి విలువైనటువంటి ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాను తీసుకుపోయి తిరుపతి జిల్లాలో కలిపిన విషయం మనం చేసిన ఉద్యమం మన అందరికీ తెలుసు. అప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే వాసవ్ సునీల్ కుమార్ గారి నాయకత్వంలో గూడూరులో ఒక వైఎస్ఆర్సీపీ తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల అన్నీ కలిపి ఒక ఐక్యవేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఐక్యవేదిక చైర్మన్గా సిపిఐ నాయకులు పెద్దలు కాళేశ్వరన్న గారిని పెట్టి సునీల్ కుమార్ గారి నాయకత్వంలో గూడూరుని నెల్లూరులో కలపాలని చెప్పి 45 రోజుల పాటు ఉద్యమం చేయడం జరిగింది. కరపత్రాల ద్వారా, ఇంటింటికి సంతకాల సేకరణ ద్వారా, అలాగే చివరికి పీక్ స్టేజ్లో లాస్ట్లో గూడూరు బంద్ను కూడా నిర్వహించడం జరిగింది. గూడూరు బంద్ కూడా ఆ రోజు గూడూరు పట్టణం అంతా స్వచ్ఛందంగా మూసివేసి గూడూరు నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి ఆ రోజు గూడూరు నియోజకవర్గ ప్రజలంతా సహకరించడం జరిగింది. దానికి ఇక్కడున్న ప్రతి పార్టీ వాళ్ళు, మరి ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ ఇక్కడున్న నాయకులు, ఇక్కడున్న యువకులు, కార్యకర్తలు, మా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రస్తుత ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో గూడూరు బంద్ నిర్వహించి ఆ రోజు పోలీసుల చేత అరెస్టు చేయబడి కేసులు కూడా మేమంతా
ఎదుర్కోవడం జరిగింది. కానీ ఈరోజు గూడూరు నియోజకవర్గ ప్రజాభిప్రాయ సాధన సమితి ఆధ్వర్యంలో అధ్యక్షత వహించినటువంటి శ్రీ కాళేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చేసినటువంటి అన్ని పార్టీల వారు, ప్రజా సంఘాల వారు, విద్యార్థి నాయకులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే గూడూరుని నెల్లూరులో కలపాలి. గూడూరుని నెల్లూరులో కలపాలి అంటే ఇందాక మా మిత్రుడు, మా సోదరుడు ఒక మాట అన్నాడు, మేము ఏదైతే ఆస్తి కోల్పోయినామో, ఇంట్లో ఇది వస్తువు కోల్పోయినామో అనే బాధగా ఎలా ఉందో గూడూరు నియోజకవర్గ ప్రజలకు కూడా ఏదో మనం కోల్పోయినటువంటి ఒక బాధ ఉంది. ఎందుకు ఈ బాధ అంటే గత ప్రభుత్వం ఏదైతే ఉండిందో అడ్డగోలుగా ఒక జిల్లాల పునర్విభజన చేసి వీటిని మార్చడం జరిగింది. దానికి తగిన మూల్యం చెల్లించుకుంది. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన రాష్ట్రాన్ని విభజన చేసినప్పుడు మూల్యం చెల్లించుకుంది. ఎందుకంటే ప్రజలకి వ్యతిరేకంగా ఎవరైతే పరిపాలన సాగిస్తే, ఎవరైతే చట్టాలు చేస్తారో వాళ్ళకి ఏ రోజు కూడా తగిన మూల్యం చెల్లించాల్సిన రోజు మాత్రం ముందుకు వస్తుంది. ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ గూడూరుని తిరుపతిలో కలిపేసి మనకు చాలా వ్యయ ప్రయాసాలకి ఏర్పాటు చేయడం జరిగింది. మనం గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలనేటువంటి ఈ రౌండ్ టేబుల్ మొట్టమొదటి సమావేశం చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మనం నెల్లూరులో ఎందుకు కలవాలి అనే దానికి ప్రధానమైనటువంటి కారణం వచ్చేసి దీనివల్ల పేద ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కలెక్టరేట్లో ఏదైనా సమస్య అంటే మనం తిరుపతికి వెళ్ళాలంటే వ్యయ ప్రయాసంతో కూర్చుంతో పాటు సమయభావం కూడా చాలా ఎక్కువ. అందుకే మనం ముందుగా ఈ నెల్లూరు జిల్లాలో గూడూరుని కలపాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గతంలో ఈ పాలకులు మనం ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోకుండా మనం తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. కానీ నేడు ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా మోడీ గారు నాయకత్వంలో దీన్ని మనం నెల్లూరు జిల్లాలో కలపాలనే ప్రతిపాదనని మొదలుపెట్టి త్వరలో మనం అందరం ఒక ఐక్య కార్యాచరణ వేదిక ఏర్పాటు చేసుకుని దీన్ని నెల్లూరులో కలిపి గూడూరు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ముందుకు పోవాలనుకుంటున్నాం. సునీల్ గారు గెలిచిన తర్వాత కూడా ఆయన కూడా అసెంబ్లీలో దాని మీద ఏంటంటే ఒక ప్రస్తావన తీసుకురావడం, అదే సమస్య, అదే ఒక్క డిమాండ్ని ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకనంటే ఇది మా నియోజకవర్గ ప్రజలంతా ఆకాంక్ష, వాళ్ళందరూ కూడా ఏంటంటే దీని మీద ఏంటంటే ఎదురు చూస్తూ ఉన్నారని అంటే ఖచ్చితంగా వాళ్ళు విన్నారు. దాన్ని ఆ రోజు కూడా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా విన్నారు. ఖచ్చితంగా దాన్ని అయితే ఒకటి అట్టని చెప్పి మనం గమ్మగా ఉంటే కూడా అది బాగుండదు. ఇక్కడ మనం కూడా ఏంటంటే దాన్ని ఆ ఉద్యమం ద్వారా వాళ్ళకి తెలియజేసే విధంగా మన బాధల్ని చెప్పుకోవాలా. అదే మనం ఏంటంటే ఎమ్మెల్యే గారితో కూడా చెప్పాం, అయ్యా ఇది విధంగా ఉంది, నువ్వు చెప్పావు బాగుంది, కానీ దీన్ని ఇంకా కూడా ముందుకు తీసుకుపోవాలంటే అన్నీ మళ్ళా మా పని కూడా మేము చేస్తాం. మీరు మమ్మల్ని కూడా ఇక్కడి నుంచి ఒక టీంని, ఒక ప్రతినిధిగా ప్రతినిధి వర్గాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోండి, ఖచ్చితంగా మేము కూడా మాట్లాడతామంటే దానికి ఆయన కూడా ఒప్పుకున్నారు. ఆ విధంగా ఏంటంటే ఉద్యమానికి ఆయన కూడా మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే ఈరోజు అది అవసరం, మనం అందరం కూడా. విషయాన్ని సభ అందరికీ తెలుసు కాబట్టి సభాధ్యక్ష వచ్చిన కాళేశ్వర గారి కృషి వల్ల మళ్ళా ఒకసారి ప్రభుత్వం దృష్టికి తెచ్చడానికోసంగా మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా మన ప్రజాభిష్టాన్ని గుర్తించిన ఎమ్మెల్యే గారు, స్థానిక ప్రస్తుతం సునీల్ కుమార్ గారు మొట్టమొదట మన అభిష్టాన్ని అసెంబ్లీలో చర్చించారు. అందరూ అసెంబ్లీ మెంబర్లు కూడా దాన్ని ఆలకించారు. తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ వెళ్ళిపోయింది. కాకపోతే దాన్ని కొంత వేగవంతంగా చేస్తే కానీ మనకి ఈ సమస్య తీరదు. ఆ వేగవంతంగా చేయకపోతే నష్టమే జరుగుతుందంటే రేపు జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. ఈ జనాభా లెక్క సేకరణ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేసేది కాబట్టి ఆ జనాభా లెక్కలు సేకరించిన తర్వాత ఆల్రెడీ మనం తిరుపతిలో ఉన్నాం కాబట్టి ఒకవేళ సమస్యని 2022లో ఉత్పన్నవంగానే ఫస్ట్ ఇబ్బంది పడింది ప్రజలు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మేము గత 2 సంవత్సరాల నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తిరుగుతున్నప్పుడు వారు చెప్తున్న సమస్యలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో వాళ్ళ యొక్క జీతాల బిల్లు వేయాలన్నా, వాళ్ళకి సంబంధించి ఏదైనా అరియర్స్ బిల్స్ ఏదైనా వాళ్ళకి సంబంధించి చేయాలంటే తిరుపతికి పోవాల్సి వస్తుందన్నారు. అదే మనం నెల్లూరులో ఉంటే పరిస్థితి అంటే నెల్లూరులో 10:30కి ఎవరైనా ఒక వ్యక్తిని పంపించినా అతను 10:30కి వెళ్ళి 11:30కి పని చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం తిరిగి ఆఫీస్కి వచ్చే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు తిరుపతి అంటే మన సార్ చెప్పినట్టు
తిరుపతికి వెళ్ళిన తర్వాత అక్కడ మనల్ని పట్టించుకోవడం అనేది మాత్రం చాలా తక్కువ. ఇది మాత్రం అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాము. అక్కడ కలెక్టరేట్ అయితేనేమి అన్ని చోట్ల కూడా మనం వెళ్ళిన తర్వాత ఈ గూడూరు నుంచి వచ్చిన వాళ్ళని ఒక రకంగా ఉండండి, మధ్యాహ్నం చూస్తాం, తర్వాత చూద్దాం అని వెయిటింగ్ పెట్టి దగ్గర దాపు సాయంత్రం 4:30-5 గంటల తర్వాత. నమస్కారం. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రోగ్రాము. విషయం ఏంటంటే గూడూరుని నెల్లూరులో కలపకుండా గూడూరుని అన్ని వసతులు ఉన్న గూడూరుని జిల్లా చేస్తే మంచి అవకాశం, అన్ని విధాలా మనకు అనుకూలంగా ఉంది. అన్ని వనరులు కూడా ఉన్నాయి మనకు గూడూరుని జిల్లా చేస్తే. కాబట్టి నాయకులందరూ ఆలోచించి దీన్ని జిల్లాకే ప్రపోజల్ పెడితే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిర్ణయించుకున్నాను. ఇక్కడ అఖిలపక్ష నాయకులు, అనుకూల సంఘ నాయకులు, ప్రజలైన నాయకులు అన్ని పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన ఈ జిల్లాలో గూడూరుని నెల్లూరులో కలపడంతో ప్రజానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఇక్కడ నుంచి 1 కిలోమీటర్లు పోవాలంటే చిన్న పేదవాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గూడూరుని నెల్లూరులో కలుపుతామని ఎమ్మెల్యే గారు గత ప్రభుత్వం హయాంలో కూడా ప్రకటించారు. ఇచ్చిన కొంత అసెంబ్లీలో కూడా ప్రస్తావన చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే లోకేష్ గారు కూడా చెప్పారు, అలా వస్తామని అసెంబ్లీ కూడా ప్రకటించారు. కానీ అది ఎందుకు ఆలస్యం అవుతుందో మాకు తెలియదు. కానీ కంపల్సరిగా గూడూరు ఎమ్మెల్యే గారి డిమాండ్ వల్ల గూడూరు నెల్లూరులో కలుపుతారని మాకు తెలుసు. కానీ ఆ విషయం మీద గతంలో కూడా దీన్ని ప్రకటించారు. కానీ కలుపుతారన్న కాబట్టి సమావేశం ఏర్పరచుకొని మళ్ళీ ఒకసారి దృష్టికి తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వానికి ఇక్కడ ప్రజా సంఘాల తరఫున, అఖిలపక్ష తరఫున అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి మా ఎమ్మెల్యే గారు తక్షణం దీన్ని కలిపేదానికి ప్రయత్నం జరపాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి నమస్కారం. గతంలో సింహపురి జిల్లా, నెల్లూరు జిల్లా అంటే సింహపురి జిల్లా అని పేరు ఉండేది. నల్లపురెడ్డి కుటుంబీకులు కానీ, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, చంద్రశేఖర్ రెడ్డి కానీ, నల్లపురెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ సింహంగా పేరు తెచ్చుకున్నాం. ఈ రోజున కొంతమంది ఇతర పార్టీ నాయకులు లేదు వేరే వాళ్ళు తిరుపతిలో తీసుకుని పోయి గూడూరు నియోజకవర్గాన్ని కలిపారు. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, వారి కుమారులు నారా లోకేష్ గారు వీళ్ళందరూ కలుసుకొని మన సునీల్ కుమార్ గారు వాగ్దానం చేసి ఉన్నారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో చేర్పించాలి, నెల్లూరులో కలపాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు. ఇక్కడ ట్రైన్ గూడూరు స్థానిక షాదీ మందిర్ నందు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన గూడూరుని జిల్లాల విభజనలో భాగంగా గూడూరుని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలపడం, దాని గురించి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు చేశాం. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు జిల్లాని కలుపుతామని. అలాగే ఈరోజు గెలిచి 6 నెలలు అవుతున్న మన గూడూరు గురించి ముఖ్యమంత్రి గారు అంటే చొరవ తీసుకోవడంతో ఈరోజు మేమందరం కలిసి అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఏదైతే మా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని లేదా గూడూరుకి ప్రత్యేకంగా జిల్లా ఇవ్వాలని చెప్పి మేమంతా కోరుతున్నాం. ఎందువల్లంటే గూడూరు ఈరోజు పారిశ్రామికంగా కానీ కంపెనీలు, మైనింగ్ కంపెనీలు ఉన్నాయి, అలాగే ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇదే విధంగా రెవెన్యూ బడ్జెట్ని ఎక్కువ చూపించగలిగే మున్సిపాలిటీ కూడా ఈరోజు మన గూడూరులో ఉండవు. దీన్ని మన గూడూరుని జిల్లాగా చేయాలని, లేదంటే గూడూరు నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం. గూడూరు పట్టణం నందు షాదీ మందిర్లో గూడూరు సంబంధించినటువంటి వర్తక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ఒక పార్టీ తప్ప అందరూ గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని అఖిలపక్ష సమావేశం, రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ముందుగా కాళేశ గారికి, అధ్యక్షుల గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. గూడూరుని తెలుగులో కలిపినందుకు ఎదుర్కొన్న ఇబ్బందులు పెద్దవాళ్ళందరూ వివరించారు. అందరికీ వాళ్ళలో పడుతున్న ఇబ్బందులు, ఏ విధంగా ట్రావెలింగ్ ఇబ్బందులు, ఆడ అధికారులు ఉంటే లేకుంటే ఏదని తెలియవచ్చారు. అదే కాకుండా తల్లి, చెల్లి, భార్య, ప్రాంతం, ఊరు, వాడ అనేది సున్నితమైన విషయాలు. నలుగురితో చర్చించి గూడూరుని కానీ తిరుపతి కలుపుకుంటే గత ప్రభుత్వం మాకు కాళేశ్వరం అంటే మొదటి నుంచి కూడా మేమంతా యూట్యూబ్లో ఉన్నప్పుడు కానీ అప్పటి నుంచి కానీ ఎక్కువగా నేను టీచర్ పనిచేసి ఇక్కడే స్కూల్లో పనిచేసి రిటైర్డ్ అయిపోయినటువంటి వాడిని ఎక్కువగా నేను
పురుషోత్తం అంటే టీచర్ పురుషోత్తం సార్ అనేది ఎక్కువ గుర్తుకుంటుంటుంది. బట్ మావాడు జనవిజ్ఞాన తరఫున మావాడు ఏదో పేరు పెట్టుకుని నన్ను పిలుస్తుంటే నేను అన్ని జనవిజ్ఞాన తరగతిని యూట్యూబ్ తరగతిని అసోసియేషన్ ప్రెసిడెంట్గా రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున అక్కడ కూడా పనిచేస్తుంటాను నేను జనరల్గా. ఇప్పుడు ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి చేసిన మీ అందరికీ కూడా అనేక అభిప్రాయాలు మనం అన్నీ కూడా వినిపించాము. ఈ అభిప్రాయాలు మనం ఇంతకుముందు కూడా తెలిపినాము. బట్ ఆనాటి పరిపాలనా దృష్టిలో మన యొక్క పంపించినటువంటి రిప్రజెంటేటివ్స్ ఎవరు తీసుకోలేదు, దాని గురించి అనుకోలేదు. ఎక్కడో ఉండేటువంటి కందుకూరుని తీసుకొచ్చి నెల్లూరులో కలిపేసి గూడూరుని తీసుకొచ్చి తిరుపతి పంపించేసినారు. కందుకూరు ఎక్కడుంది? అన్ని పార్టీలు ప్రజాసంఘ నాయకుల ముందుగా సిపిఐ గూడూరు నియోజకవర్గ సమితి పక్షాన విప్లవం తెలియజేస్తున్నాం. ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు జిల్లాల బైఫర్కేషను నియోజకవర్గాల ఈ విభజన జరిగేటప్పుడు మొట్టమొదటిగా సిపిఐ అదేవిధంగా అప్పుడున్నటువంటి సెక్రటరీ మన కాళేశ్వర గారు, అదేవిధంగా కుమారన్న, మన ప్రభాకర్ అన్న వీళ్ళంతా నాయకత్వం గూడూరు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అందరం తాటి మీద తెచ్చి గూడూరుని నెల్లూరు జిల్లాలోనే కలపాలి, బాలాజీ జిల్లా అంటే తిరుపతి జిల్లాలో కలుపుకూడదని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజాభిప్రాయాల్ని, ప్రజల గౌరవాల్ని, ప్రజల ఇష్టాయిష్టాలని ఏ రకంగా పట్టించుకోకుండా నేను చేసిందే ఒక హిట్లర్ ఎలా అయితే ప్రవర్తిస్తాడో ఆ విధంగా నేను ఎలా చెప్తే అలా నడుచుకోవాలి, మీరందరూ నాకైనా బానిసలు అనే విధంగా ప్రజల నుంచి కూడా ఏ రకమైనటువంటి అభిప్రాయాలు తీసుకోకుండా ఈ 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ఉన్నటువంటి నెల్లూరులో కలపకుండా దాదాపు 100 కిలోమీటర్లు ఉన్నటువంటి తిరుపతిలో కలిపాడు. ఇక్కడే విశాఖపట్నం చూస్తే అరకు ఎక్కువగా ఉందని అరకునే ఒక జిల్లా చేశాడు. అటువంటి ఇది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మనం అందరి పాటు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి అభిప్రాయాల్ని నాశనం చేసి ఈరోజు మనం తిరుపతి జిల్లాలో కలిపాడు. తిరుపతి జిల్లాలో ఏమంటాడు, మీకు శ్రీహరికోట ఉంది, అదేవిధంగా అనేక రకాల కంపెనీస్ ఉన్నాయి, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉంది, మీకు అనేక రకాల వసతులు వస్తాయి, మీరు ఆర్థికంగా కానీ భౌగోళికంగా అనేక రకాల కోస్టల్. స్థానిక త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతలుగా కొండారెడ్డి సౌజన్య 5,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ రోహిణమ్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇంకా ఆంధ్ర మహిళా మండలి కార్యదర్శి విష్ణువందన, ఇన్నర్వీల్ క్లబ్ కార్యదర్శి అనిత, సభ్యురాలు లక్ష్మి, ఇంకా రెడ్ సంస్థ సభ్యులు జానా సుధీర్, పల్లం వెంకటేశ్వర్లు, మెదురు శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. తేదీ పలసరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ రెడ్ సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాము. ఈరోజు మాకు దాతగా మా మెంబర్ అయినటువంటి వాకాడు నివాసి కొండారెడ్డి నందగోపాల్ రెడ్డి వాళ్ళ సతీమణి శ్రీమతి సౌజన్యమ్మ గారు మనకి 5,000 స్పాన్సర్ చేశారు. వారికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆమె చాలా యాక్టివ్గా ఉంటారు. మాకు ప్రతి దానికి ఆమె సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తుంటారు. ఇలాగే మా సభ్యులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తామని కూడా తెలియజేస్తున్నాం. సంస్థానంలో విజయరామంగా జరుగుతున్నటువంటి సంసర్గ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వీరభద్ర స్వామి దేవస్థానంలో గత 8 సంవత్సరాలుగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కూడా ఈ 2 క్లబ్ల మెంబర్ అయినటువంటి కొండారెడ్డి సౌజన్యమ్మ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. 37 మంది పేద దివ్యాంగులకు ఈరోజు ఈ పలసరుకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ముందు కూడా భగవంతుడు వారికి అష్టైశ్వర్య ఆయుర్వేదాలు ఇచ్చి వారి ద్వారా ఎంతోమంది నిరుపేదలకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మాకు ఎల్లవేళ సహకరించి మాకు ఈ కార్యక్రమాన్ని జరగడానికి తోడ్పడినటువంటి
రెవెన్యూ మేడం గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అలాగే వారి సభ్యులందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. రెడ్ సంస్థ తరఫున ఈ అవకాశాన్ని ఇచ్చిన మీడియా మిత్రులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ముందు తరాలకు అందించాలన్న లక్ష్యంతో ఆంధ్రజ్యోతి ప్రతి సంవత్సరం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని గూడూరు డీఎస్పీ రమణకుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రోత్సాహక బహుమతులు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఆదివారం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గూడూరు డీఎస్పీ రమణకుమార్ మాట్లాడుతూ మహిళల్లో ఉన్న సృజనాత్మకత ప్రదర్శించేందుకు ముగ్గుల పోటీలు ఉపయోగపడతాయని అన్నారు. పెద్దగా తెలియకపోవచ్చు. పాత జనరేషన్కి సంక్రాంతి అంటే ముగ్గుల పండుగ. ఇప్పుడు మనం పల్లెటూరు, ప్రత్యేకించి పల్లెటూరులో ఏ బజార్లు వెళ్తున్నా సరే కన్నుల విందుగా ఉండే పాత రోజుల ముగ్గులు అనేది నైట్ కాడ నిద్రకాసి లేడీస్ పోటీలు పడేస్తుండేవాళ్ళు, పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి కల్చర్ రాను ఏంటంటే పల్లెటూరు నుంచి ఎక్కువ మంది షిఫ్ట్ అయ్యి టౌన్స్కి వచ్చేస్తున్నారు. టౌన్స్లో వాళ్ళు ఉంటారు కదా సరే, ఇల్లు కాడ ఉండడం, ఎందుకు ఎక్కువ మంది అపార్ట్మెంట్లో ఉండడం, ఒకవేళ ఇల్లు ఉన్నా సరే చాలా చిన్న చిన్న ఇల్లు, సరిగా ప్లేస్ లేకపోవడం, ఎన్ని సోబెని రెస్పాండ్ ఏంటంటే ఇలాంటి ముగ్గులు కల్చర్ అనేది టౌన్లో పూర్తిగా తగ్గిపోతాం. ఓన్లీ పల్లెటూరులో ఉంటాం. ఆ పల్లెటూరులో కన్నా జనం ఏంటంటే చాలా తగ్గిపోయారు పల్లెటూరులో. అక్కడ కాబట్టి ఇప్పుడు సరిగ్గా పెద్ద పడుచుకుంటలేదు. ఇలాంటి సందర్భంలో మన ఏబిఎన్ వారు ఇలాంటి ముగ్గులు పోటీలు ఏంటంటే స్పెసిఫిక్ ఏంటంటే మనకి ఇలాంటి స్కూల్స్ కానీ కాలేజీ గ్రౌండ్స్లో కానీ నిర్వహించడం వలన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ మధ్యన ఒక పోటీతత్వం, అంటే మనకి సంక్రాంతి పండుగ వచ్చిందని తెలియాలంటే దానికి ఫస్ట్ సంకేతం ఏంటంటే ముగ్గులు. ఆ ముగ్గులు చూసినా మనకి అంటే మనం సంక్రాంతి పండుగ దగ్గరలో ఉన్నామని చెప్పి అర్థం. ఈ విధంగా ఒక పోటీ అంటే ముగ్గుల పోటీలు నిర్వహించడం వలన ఒక స్పోర్ట్స్ యూనియస్ అంటే ఒక సుహృద్భావంతో కూడిన పోటీతత్వం, అదేవిధంగా వాళ్ళ నైపుణ్యం, ఎవరెంత బాగా ముగ్గేస్తారనేది నైపుణ్యం. ఆ యొక్క నైపుణ్యాన్ని బయటికి తీసి వాళ్ళని ఏంటంటే వాళ్ళ ప్రేరేపిస్తున్నమాట, అంటే వాళ్ళని ప్రోత్సహిస్తాం. ఇది చేస్తున్నందుకు ఆ ఏబిఎన్ యొక్క యాజమాన్యానికి, అదేవిధంగా ఈరోజు ఈ కాలేజ్ అంటే చైతన్య స్కూల్ వారి మొత్తానికి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు ఒకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క తల్లిదండ్రులకి ప్రత్యేకించి అభినందనలు. ఎందుకంటే మీరు చొరవ తీసుకొని పార్టిసిపేట్ చేసేది అంటే అంత పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకంటే కొంతమంది చేశారు. ఎవరైతే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి జడ్జిలుగా విచ్చేసిన మేడమ్స్ అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టానికి వచ్చి ఏంటంటే ఇలాంటి ఏది బాగుందా ఏది బాగలేదు అనేది ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి మళ్ళీ ఎలాంటి వివాదాలకు తావలేకుండా ఉండాలి. ఆ విధంగా జడ్జి చేసి 1, 2, 3 ఈ విధంగా చేస్తడం అనేది చాలా కష్టమనుకున్న పని. అలాంటి కష్టపడి పనిచేసిన మేడంస్కి మరోసారి ధన్యవాదాలు మేడం. వాకాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థులు 25 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. శనివారం వాకాడులో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాఠశాలలోని సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఆదివారం జరగబోయే ఈ కార్యక్రమానికి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఈ రాష్ట్ర స్థాయి అధికారులు పాల్గొంటున్నారని అన్నారు. వీరందరూ ఇక్కడ చదివిన వారని, పూర్వ విద్యార్థులను కలిసి నాటి డీసీఓలు, ప్రిన్సిపల్ను, ఉపాధ్యాయులను మర్యాదపూర్వకంగా కలిసి సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా చేపడుతున్నామన్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ఆత్మకూరు వెంకటశేషయ్య, కొణతం సుబ్రహ్మణ్యం, దండు ప్రసాద్, ఆమూరు కిషోర్ కుమార్, బిక్కి వెంకటేశ్వర్లు, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ శేషు గారు ముఖ్యంగా ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి నేను అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. అసలు ఈ యొక్క సిల్వర్ జూబ్లీ ప్రోగ్రాం 25 సంవత్సరాలు ఈ యొక్క స్కూలు కాలేజీ పెట్టిన సందర్భంగా మేము పూర్వ విద్యార్థులుగా ఈ యొక్క కార్యక్రమం చేయబోతున్నాము. ఇది రేపు ఆదివారం 5వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగబోతుంది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క దేశంలో అఖిల భారత సర్వీసుల్లో
సాధించినటువంటి ఇదే స్కూల్లో చదివినటువంటి విద్యార్థులైన ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు చీఫ్ గెస్టులుగా రాబోతున్నారు. అదేవిధంగా ఈ యొక్క స్కూలు కాలేజీ పెట్టినప్పటి నుంచి ఇక్కడ పనిచేసినటువంటి గురువులందరినీ మేము సత్కరించబోతున్నాం. అదేవిధంగా ఈ 25 సంవత్సరాలు చదువుకున్నటువంటి మా పూర్వ విద్యార్థులు ఎక్కడెక్కడ అందరూ మంచి మంచి స్థాయిలో సెటిల్ అయిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి రాబోతున్నారు. కాబట్టి ముఖ్యంగా రేపు జరగబోయేటటువంటి ఈ సిల్వర్ జూబ్లీ వేడుకల్ని మేము ఖచ్చితంగా ఘనంగా విజయవంతంగా మేము చేయబోతున్నామని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అందరికీ ఈ యొక్క సిల్వర్ జూబ్లీ ఆహ్వానం. ముఖ్యంగా మా పూర్వ విద్యార్థులు ఈ యొక్క స్కూలు కాలేజీలో చదివినటువంటి మా పూర్వ విద్యార్థులందరికీ మీ అందరి తరపున ఆహ్వానం పలుకుతూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. నా పేరు కొనతం సుబ్రహ్మణ్యం. నేను ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ గురుకులాల్లో చదివి బాగా లబ్ధి పొంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఈ విధంగా ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు ఎంతెంతో పై స్థాయికి వెళ్ళి బాగా సెటిల్ అయిన వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి జరిపించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం చదువుతున్న పిల్లలందరికీ వీళ్ళందరినీ ఒక రోల్ మోడల్గా స్టేజీ మీద కూర్చోబెట్టి వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ కలిగించే విధంగా ప్రస్తుతం చదువుతున్న పిల్లలకి ఈ విధంగా బాగా చదివినట్లయితే స్థాయి ఈ విధంగా ఉంటుందని చెప్పని వాళ్ళకు ఒక మోటివేషన్ లాగా వాళ్ళ మైండ్ని మార్చి ఆ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మేము పిలవంగానే మీరందరూ వచ్చిన మీడియా సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మిగతా కార్యక్రమానికి కూడా మీరు రేపు వచ్చి దీన్ని బాగా హైలైట్ చేసి మాలాగే ఎంతోమంది పేద పిల్లలకు కావాల్సినటువంటి వాళ్ళకి కావాల్సిన వసతులు సమకూర్చి ఇట్లాంటి ప్రోగ్రాం మరెన్నో జరిపించాలని చెప్పని మీ అందరి తరఫున కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. 10 లైట్లు తీసుకున్నాను. కేవలం ఒకే ఒక రోజు సమయంలో ధన్యవాదాలు. ఫస్ట్ ఈ కార్యక్రమానికి వస్తే ప్రస్తుతం ఈ సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి నేను ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను. ప్రస్తుతం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దాదాపు 20 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా రైతోత్సవ వేడుకలు పూర్వ విద్యార్థుల ద్వారా చేయాలన్నది ముఖ్యమైన అంశం అయితే, మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ స్కూల్కి మనకు లేనటువంటి మౌలిక సదుపాయాలు అవసరాలు తీర్చడానికి ఇంకొక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాం ప్రస్తుతానికి. సో ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దాదాపు 2.5 లక్షల రూపాయలకి ఖరీదు చేసినటువంటి స్టేజ్ శాశ్వత సమావేశ వేదిక ఆల్రెడీ ఇక్కడ నిర్మించడం జరిగింది పూర్వ విద్యార్థుల చేత. అదేవిధంగా మన ఐఏఎస్ సునీల్ గారు చిల్లకూరు పూర్వ విద్యార్థి ముఖ్య అతిథిగా చేస్తున్నారు. వారి ద్వారా 2.5 లక్షల రూపాయలకి ఆరో వాటర్ ప్లాంట్ వారి విరాళంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పూర్వ విద్యార్థుల ద్వారా ఒక ఇన్వర్టర్ ఒక 25,000 రూపాయల ఇన్వర్టరు మరియు ఒక ప్రింటర్, ఆఫీస్ స్టాఫ్కి ఒక ప్రింటరు, అదొక 20,000 రూపాయల ప్రింటరు. ఈ విధంగా దాదాపు కార్యక్రమానికి ఒక 12 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటే ఇలాంటి మౌలిక సదుపాయాల కొరకు దాదాపు ఒక 8 లక్షలు ఖర్చు చేస్తున్నాం. సో ఓవరాల్గా ఒక 20 లక్షల రూపాయలు ఈ కార్యక్రమం కోసం వెచ్చించి కేవలం పూర్వ విద్యార్థుల ద్వారా మాత్రమే ఇక్కడ చదువుకుని లబ్ధి పొందేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ముందుకు వచ్చి ఈరోజు వాళ్ళ సహాయాన్ని అందజేశారు. సో ఇది ఈ కార్యక్రమానికి మనం విరాళంగా ఇస్తున్నటువంటి విషయాలు. మిగతా ఈ కార్యక్రమం యొక్క మెయిన్ ఎజెండా నెల్లూరు నగరంలోని కలెక్టరేట్లో షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై జిల్లా అధికారులతో ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై సంబంధిత అధికారులతో చర్చించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. Government hospitals and general allied and CSCs are 15, sir. Primary. Briefing about the district profile and the ratio of population and the kind of
jobs, different subcategories they are having with respect to government jobs and all, sir. So that details and all scheme details and all will be shared with you, sir. And all the district officers are available, sir, and there can be an interaction. And if you have any questions with respect to different departments, we have all the district officers available who will be able to answer to your queries, sir. So 6.37 lakh number, sir, as per the 2011 census, and total population as per the 2011 census, 24. Departments in the district, sir. For all the departments, we have compiled the data and we will be sharing with you. 14-15. At the same time, 15-16 also 229 and 192 respectively. 16-7 also 309 and 235 respectively. At the అదేదైనా కట్ ఆఫ్ ఏదైనా మారినాయా అది ఒక్కసారి అనలైజ్ చేయండి బికాస్ ద ఎంటైర్ బోత్ సైడ్ Madhika is 843, sir. It is increasing up to 2028, sir. Subcaste wise breakup at the same as earlier scenario. Mala is 535 sharing, sir. Go back and then get that thing also done and then try to do it as fast as possible. So I think that's something which is there. Tomorrow, not tomorrow, Monday I have a meeting with all the state level HODs also. There also we will review. Well, ultimately the HODs have to compile for their this thing and send it to us. But I am seeing that the district level compilation is becoming much faster than the HOD level. So actually visiting the districts have been very useful because all the district collectors have taken a lot of interest, compile this data, and ultimately this data will also go there. Here it will all compile at the district level. All the partners there it will all vertically get compiled. But this will also help the HOD because whatever work collectors have done, I think, and all of you have done, will actually help HOD. So HODs will anyway tell you to do it for the 10 years employment. So I am telling you that you can be ahead of other districts and then try to do that. So that's something which is very important. On this employment data becomes very important economic criteria, and that's also something middle level. That's why these 4 grades are there. So here I will have some observation on the district level. See. మనుబోలు మండల పరిధిలోని చెర్లోపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామంలోని పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీడీ డాక్టర్ నాగమణి, ఏడీలు పి గురవారెడ్డి, సురేష్, డాక్టర్లు షరీఫ్, కార్తిక్, చెర్లోపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కలికి వేణుగోపాల్ రెడ్డి, పొన్నూరు అశోక్ మరియు ఏహెచ్ఏలు, పశు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేము 75% సబ్సిడీ మీద, ప్రభుత్వ సబ్సిడీ మీద మేము రైతులందరికీ కూడా ఈ సీడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఒక విడత సప్లై చేశాము పౌడర్ సీడ్, రెండో విడత కూడా ఇంటెంట్ పెట్టాము. ఇది సకాలంలో రైతులకు చేరువవుతుంది. రైతు సోదరులందరూ కూడా ఈ గడ్డి విత్తనాలను కూడా వేసుకొని సమ్మర్లో ఈ పశుగ్రాస కొరత రాకుండా నివారించుకునే దానికి వీలుంది. కాబట్టి ఈ విత్తనాలను కూడా రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మినీ గోకులాలు కూడా స్కీమ్ ఉంది. దాదాపు అందరూ కూడా మేము ఈ మనుబోలు ఏవిహెచ్ కింద అయితే కనుక దాదాపు 75 మినీ గోకులాలు టార్గెట్ ఉంది. అన్నీ కూడా దాదాపు శాంక్షన్ అయినాయి. వాటన్నిటి కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి వర్క్స్. రైతులందరూ కూడా చాలా చక్కగా ఉపయోగించుకున్నారు. చాలా స్పీడ్గా కూడా వర్క్ జరుగుతూ ఉంది. ఈ పశుసంవర్ధక శాఖలో చేపడుతున్నటువంటి వ్యాక్సినేషన్స్ని కూడా అన్నింటినీ సకాలంలో రైతులందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ప్రస్తుతం హెచ్ఎస్ వ్యాక్సినేషన్ 10th వరకు గడువు పొడిగించారు. అందరూ కూడా మీ గేదెలకి అన్నిటికీ కూడా ఈ హెచ్ఎస్ వ్యాక్సినేషన్ గొంతువాపు టీకాలను వేయించుకోవాలని, మా సిబ్బంది వచ్చినప్పుడు మీ ఇంటి దగ్గరికి ఖచ్చితంగా ఉపయోగించుకొని సూదులు వేయించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా గాలికుంటు కూడా నెక్స్ట్ మార్చిలో స్టార్ట్ చేస్తాము ఈ వ్యాక్సినేషన్ని. ఆల్రెడీ ఇప్పటికే ఈ ఎఫ్ఎండి వ్యాక్సిన్ కూడా ఫీల్డ్కి చేరవేయడం జరిగింది. రైతులందరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.
తిరుపతి జిల్లా వాకాడు మండలం వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి నివాసంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నూతన సంవత్సరం సంబరాలు ఘనంగా నిర్వహించారు. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ గూడూరు ఇన్ఛార్జ్ మేరిగ మురళి, కోట, వాకాడు, చిట్టమూరు, వెంకటగిరి, గూడూరు మండలాల నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు, ఎన్బీకేఆర్ విద్యాసంస్థల ప్రొఫెసర్స్, లెక్చరర్లు, సిబ్బంది, అభిమానులు, శ్రేయోభిలాషులు వందలాది సంఖ్యలో వచ్చి ఆత్మీయ పలకరింపు అందరూ తమ అభిమాన రామన్నకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చిన వారందరూ శాలువా కప్పి బొకేలు ఇస్తూ వారి అభిమానం చాటుకున్నారు. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరూ టిఫిన్ చేసి వెళ్లాలని కోరారు. కానీ విని ఎరుగని రీతిలో అభిమానులు నేదురుమల్లి ఇంటి ముందు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరిగ మురళి, తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి కొడవలూరు దామోదర్ రెడ్డి, నేదురుమల్లి హిమకుమార్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధనుర్మాసం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక కరణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మరియు కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో తిరుప్పావై కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రధానంగా మహిళలు తెల్లవారుజామున తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం నారాయణాయ స్వాహ. உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாக்குலத்து உந்தன்னை ஒந்தன்னை சிறுபேரர்த்தனவம் சீரியருணம் யாமணிவோம் ஆடையொழுப்போம் சிறுபேரர்த்தனவம் சீரியருளாதே. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణ సమేతస్య చంద్రశ్రీహర్షానాం దేశస్య ఈశ్వరమనాం ఓం నారసింహాయ నమః. శ్యామాశాంతుల గోత్రోద్భుశ్య చంద్రమోహన్ నమాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం పద్మనాభ స్వామినే శ్రీ ఓం విష్ణవే శ్రీ వెంకటేశాయ నమః. ఓం సదంజ శ్రీ వెంకటేశాయ నమః. వెంకటేశాయ నమః. ఓం సాయ నమః. ఓం ఓం అగదాయ నమః. నందచరణాయ శ్రీ వెంకటేశాయ నీదియాల్ వెంకటేశాయ. తిరుపావై ముప్పదం செப்பினார் வாடியே கோனோர் பாதகங்கள் தீர்க்கும் அகிஞ்சலந்தான பத்த கங்கண பாணையே விஷ்ணு சித்த தனோஜாயே பூர்வ பல்குண்யாம் துளசீகான வன்புதுவை நகர் கோதை மலர் பதங்கள் வாடியே ஸ்வசாய மங்களம் சர்வாவயவ சௌந்தர்யாய சத்யானந்த சிதா சர்வலோகானாம் வெங்கடேசதே ஸ்ரீமத் வெங்கடேசாய மங்களம். శ్రీవైవాసి సర్వశేషినే సురవిజయ వెంకటేశ పదాంకిత భగవత్ ప్రీతికారకం హరిచందన గోత్రేషా సిద్ధ్యర్థే నిగజ్జతే జనకేష్ట ప్రదాయ చ. ఆది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీమద్ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే హేమంతతో పుష్యమాసే శుక్లపక్షే పంచమ్యాం వాసరః వాసరస్తు భానువాసరిక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ అస్య దేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ
బులెటిన్ విశేషాలు కీప్ వాచింగ్ సిఆర్.